అరుణ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిన్నవాళ్ళ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మా చిన్నవాళ్ళ కనకమ్మ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ గ్రూప్ లో చూసి వచ్చాము. అమ్మవారిని చూడంగానే అనిపించింది? అమ్మని చూస్తూ ఉంటాను. చాలా అనిపించలేదు? చాలా. మీరండి? చేయాలనిపించింది? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూసిన కొద్ది చూడాలి. నా పేరు కుసుమ అండి. నేను అంటే వారాహి తెల్లపూడి లేఅవుట్ నుంచి నవరాత్రి అనేది ఐడియా ఉంది, కానీ ఇక్కడ మరి ఈ చుట్టుపక్కల ఎక్కడ నాకు తెలియలేదు. అంటే దర్శనం చేసుకుందాం అనుకున్నాను నవరాత్రులు, కానీ తిను మా ఫ్రెండ్ ఎవరని చెప్పారు ఇలాగా ఇక్కడ పెట్టారు గీతం కాలేజీ దగ్గర అంటే వచ్చినందుకు చాలా సంతృప్తి అనిపించింది. అమ్మవారి దర్శనం అయింది, ఏదో తెలియని అనుభూతి అయితే అనిపించిందండి. ఇప్పుడు నేను తంజావూరు బృహదేశ్వర ఆలయంలో చూశాను ఆషాఢ మాసంలో. తమిళనాడులోనే ఇలా ఉంటుందేమో అనుకున్నాను. ఇక్కడ కూడా ఈయన ఇక్కడున్న అర్చకులు కూడా బాగా చేశారు. స్వామి అమ్మవారికి అలంకరణ అది చాలా అద్భుతంగా ఉంది. వచ్చినందుకు అంటే ఒకలాంటి సంతృప్తి అనుభూతి అయితే చేద్దామండి. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కువ తిరిగా అందుకనే అనమాట. సేమ్ టు సేమ్ అంటే ఏ యొక్క ఆగమ శాస్త్ర ప్రకారం, శాక్య ఆగమ ప్రకారం చేయదు. అందులో ఒకటి దశమహావిద్యలో తంత్రోక్త ప్రకారం కూడా ఆ తంత్రోక్త ప్రకారంగానే ఇక్కడ అమ్మవారికి ఆరాధన చేస్తారు. అంత విశేషంగా అనిపిస్తుంది. ఆరతి చూసినప్పుడు అమ్మవారి మీరు ఆ వీడియో చూడలేదు? హారతి చూసింది? చూసామండి. అందులో ఐస్ అయితే మీకు కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది. మళ్ళీ వచ్చే నెలంతా ఉంచుతాను అమ్మవారు, నెలంతా ఉంచుతాను. ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి.